హాయ్ అండి. 80s అండ్ 90s టైంలో సేమియా పుల్లైస్ కోసం చాలామంది బండి చుట్టూ తిరిగే ఉంటారు కదా. అండ్ నేను కూడా తిరిగానండి సేమియా పుల్లైస్ కోసం. చాలా బాగుండేది. అండ్ అదే సేమియా పుల్లైస్ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. సో ఆ సేమియా పుల్లైస్ మీ పిల్లలకు కూడా టేస్ట్ చూపించాలి అనుకుంటే ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు దాకా సేమియా తీసుకోండి. ఇప్పుడు దాన్ని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దేంతో అయితే ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకొని సేమియా అంతా ఉడికించుకోండి. వాటర్ అంతా ఇంకిపోతే సేమియా ఉడికిపోతుందండి. సో ఇలా ఉడికిందో లేదో ఇలా చేత్తో ఒకటి చిదిపి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఉడకకపోతే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఉడికించేసుకోవద్దు. ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత 1.5 కప్ మిల్క్ వేసుకోండి. కంప్లీట్గా మిల్కే వేసుకోవాలని లేదండి. 1 కప్ మిల్క్ 1/2 కప్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు. మనం ఐస్ కదా చేసుకుంటున్నాము. సో మీకు క్రీమీగా కావాలి అనుకుంటే మొత్తం మిల్కే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ మిల్క్ 1/2 కప్ వాటర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం మిల్క్తో చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు పంచదార వేసుకోండి. అది మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. మొత్తం కరిగిపోయిన తర్వాత 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కొంచెం క్రీమీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మరుగుతున్న పాలలోంచి కొంచెం పాలు తీసుకొని మొత్తం కలిపేసి అందులో వేసేసుకోండి. ఇప్పుడు అది మొత్తం కొంచెం చిక్కబడేంత వరకు అలా కలుపుతూ ఉండండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత ఇలా ఐస్ మౌల్స్ ఉంటాయి కదా, అందులోనైనా వేసుకోండి. లేదంటే ఏదైనా స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో అయినా వేసుకోవచ్చు. లేదంటే కుల్ఫీ మౌల్స్లో కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో వేసుకోండి. నేనైతే ఇలా ఐస్ మౌల్స్లో వేసుకుంటున్నాను. దాని మీద అల్యూమినియం ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, దాంతో కవర్ చేసుకున్నాను. అది లేని వాళ్ళు నార్మల్ కవర్తో అయినా టైట్గా కవర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలింది ఒక కుల్ఫీ మౌల్లో వేసేసాను. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే ఒక రాత్రి మొత్తం ఉంచేయండి. నేను ఒక రాత్రి మొత్తం ఉంచేసాను. మార్నింగ్ తీసి చూసుకుంటున్నాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా సేమియా పుల్లైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా ఈ పుల్లైస్ తిని ఉంటే 90s కిడ్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ టేస్ట్ మీ పిల్లలకు కూడా చూపించండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీ చిన్ననాటి కబుర్లన్నీ చెప్తూ మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.